బీఆర్ఎస్ ఎంపీ స్థానాల్లో మెజారిటీ విజయం సాధిస్తుందని ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ అన్నారు. సికింద్రాబాద్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి గెలుపు కోసం అంబర్పేట, బాపునగర్ లో ఇంటింటికి తిరుగుతూ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పద్మారావు గౌడ్ కు మద్దతుగా కారు గుర్తుకు ఓటు వేయాలంటూ కాలేరు వెంకటేష్ అభ్యర్థించారు. సికింద్రాబాద్ పార్లమెంట్ స్థానంలో బీఆర్ఎస్ విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ముందుకురా మంచిగా అందరికీ నమస్కారం. ఇవాళ మన కేసీఆర్ ఆదేశాల మేరకు ఇవాళ 18 ఎంపీ అభ్యర్థిగా ప్రచారం నిర్వహించడం జరిగింది. మా అంబర్పేట డివిజన్లో కాళ వెంకటేశ్వర గారి ఆధ్వర్యంలో, మన ఎమ్మెల్యే కాళ వెంకటేశ్వర ఆధ్వర్యంలో ఇవాళ బ్రహ్మాండంగా పాదయాత్ర జరిగింది. అలాగే కార్యకర్తలు, నాయకులు, డివిజన్ ప్రెసిడెంట్లు, జనరల్ సెక్రటరీ, అలాగే మిగిలిన మహిళా నాయకురాలు కూడా అందరూ కూడా బ్రహ్మాండంగా పాల్గొని ప్రజల నుంచి కూడా మంచి స్పందన ఉంది. కేసీఆర్ని ప్రజలు మరవడం లేదు. కేసీఆర్కే ఓటేస్తాము. ఎందుకంటే మాకు 2000 పింఛన్ ఇచ్చింది కేసీఆర్ కాబట్టి, కళ్యాణ లక్ష్మి అయినా, షాదీ ముబారక్ అయినా కేసీఆరే ముందుండి ఇవన్నీ చేసింది కాబట్టి కంపల్సరీ కేసీఆర్నే గెలిపిస్తామని ప్రజల నుంచి కూడా భారీ స్పందన వచ్చింది. కాబట్టి 18 అది భారీ మెజారిటీతో గెలిచాలని ఆశిస్తున్నాము. అలాగే గతంలో ఇక్కడ గెలిచిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు ఏం అభివృద్ధి పనులు చేపట్టలేదు. డివిజన్ స్థాయిలో కూడా ఒక అభివృద్ధి పని కూడా చేపట్టలేదు ఆయన. ఇక్కడ ఒక మొన్న రీసెంట్లీ రెండు సింటెక్ ట్యాంక్స్లు ఒక 3 నెలల కింద ఓపెన్ చేయడం జరిగింది. అంతే తప్ప అంతకుముందు కూడా ఇక్కడ ఏం చేయలేదు ఆయన కిషన్ రెడ్డి గారు. ఎందుకంటే ఆయన ఒక 15 సంవత్సరాలు ఇక్కడ ఎమ్మెల్యే గెలిచి కూడా వాటర్ వస్తూ కూడా పట్టించుకొని నాదుడు కాదు ఆయన. కాబట్టి నేను ఎమ్మెల్యే గారు కేటీఆర్ గారితో మాట్లాడి ఇక్కడ మనకు 62 కోట్లతో నాలా అభివృద్ధి పనులు చేపట్టడం జరిగింది. ఆల్రెడీ ఇక్కడ బాపునగర్లో పని మళ్ళీ స్టార్ట్ చేయడం జరిగింది. దాన్ని అలైన్మెంట్ చేసి మళ్ళీ సిపిఎల్ వాళ్ళతో మాట్లాడడం జరిగింది. కేంద్రం సహాయ హోంమంత్రి కూడా ఉండి కూడా డీజీపీ గారితో కూడా మాట్లాడలేదు. కనీసం సిపిఎల్ వాళ్ళతో మాట్లాడి పర్మిషన్కి దానికి లేట్ అయింది. 1 year 2 years అయింది. దాని విషయంలో ఆయన పట్టించుకోలేదు. కాబట్టి ప్రజలందరూ ఇదంతా గమనించారు. అతను ఎప్పుడు తిరిగింది లేదు, చేసింది లేదు. అలాగే కాంగ్రెస్ అభ్యర్థి దానం నాగేందర్ అంటే కూడా ఎవరు తెలియదు ఇక్కడ. కాబట్టి ఆయన కూడా అంత స్పందన లేదు. మాకు ఇక్కడ కాళేరన్న గారు చేసిన అభివృద్ధి పనులే చాలా బాగున్నాయి అని ప్రజల నుంచి మంచి స్పందన వచ్చడం. అలాగే ఇక్కడ మాకు ఆయన దగ్గరుండి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు, రోడ్లు కానీ, డ్రైనేజ్లు కానీ, నల్లలు కానీ, ఎక్కడ వాటర్ రాకుండా అక్కడ వెళ్ళి స్వయంగా పరిశీలించి, అలాగే నాతో పాటు వచ్చి ఇక్కడ అన్ని పరిశీలించడం జరిగింది. నేను ఆయన ఇద్దరం పరిశీలించి డ్రైనేజ్లు కానీ, వాటర్ కానీ మన మరమ్మతులు చేయడం జరిగింది. చాలా విషయాల్లో ఒక 70% వర్క్ కూడా జరిగిపోయింది. ఇంకో 30% వరకు డివిజన్లో అభివృద్ధి పనులు చేయడం ఉంది. దాని కూడా ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి ఆగిపోయినాయి. అవి కూడా త్వరలో పూర్తి చేస్తామని మేము చెప్తున్నాము. అలాగే ఇక్కడ మనకు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి మనకు ఏమీ చేయలేదు.
కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక మనకు 4,000 రూపాయల పింఛన్ ఇస్తాడు. ఇప్పటిదాకా 4,000 రూపాయల పింఛన్ కాదు కదా, ఆ 2,000 పింఛన్ కూడా మన ఎలక్షన్లు ఉన్నాయని చెప్పి ఇచ్చిండు. లేకపోతే అవి కూడా ఇవ్వకపోయేది. ఏమన్నా అంటే బట్టలు ఇప్పు కొడతా కానీ ఏమంటారు, బట్టలు ఇప్పు ఇది కొట్ట తెలుసు తప్ప ప్రజలకు ఏం చేయాలి, ప్రజలకు ఏం కావాలి అనే ఆలోచన లేదు కాంగ్రెస్ గవర్నమెంట్కి. కాబట్టి ప్రజలందరూ ఇది గమనించాల్సిందిగా కూడా కోరుచున్నాము. అలాగే మనకి ఇక్కడ ముస్లిం గ్రేవ్ యార్డ్ ఇవ్వడం జరిగింది. మన కాళీ వెంకటేష్ అన్న మేము అందరం తిరిగి కేటీఆర్ గారితో తిరిగి 3 ఎకరాలు ముస్లిం గ్రేవ్ యార్డ్ మనకు అలాట్మెంట్ కూడా చేయడం జరిగింది. దాని పని కూడా శంకుస్థాపన చేసి దాని కాంపౌండ్ వాళ్ళు 60% కూడా అయిపోయింది. కాబట్టి మైనార్టీ సోదరులను గమనించి మనము మీరందరూ కూడా కాళీ వెంకటేష్ మన పజ్జన్నను గెలిపేయాలని, అలాగే పజ్జన్నకు ఓటేసి గెలిపేయాలని కోరుతున్నాం. చెప్పు మరి గారు గుర్తుకే కాలేరన్నా అమ్మా కార్మికులు గుర్తుకే కేసీఆర్ అన్న గారి నాయకత్వం గారు గుర్తుకే కాలేరన్నా విజయన్న दिन मैंने पहले वोट डाले, कार के निशान भी डालो, कार के निशान भी डालिए। కార్పొరేటర్ విజయ్ కుమార్ గౌడ్ గారు మరియు డివిజన్ ప్రెసిడెంట్ సిద్ధార్థ్ మరియు మా సీనియర్ లీడర్లు మహిళా కార్యకర్తలందరితో కలిపి సికింద్రాబాద్ పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీ అభ్యర్థి తీగళ్ల పద్మారావు గౌడ్ గారికి మద్దతు ఇవ్వవలసిందిగా అంబర్పేట డివిజన్లో బాపునగర్లో ప్రతి ఇంటికి పోయి తలుపు తట్టి వాళ్ళని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. చాలా అపూర్వమైన స్పందన ఉంది. కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు హైదరాబాద్ గురించి ఏదైతే డెవలప్మెంట్ కార్యక్రమాలు చేశారో వాళ్ళందరూ కూడా ఇంకా మర్చిపోలేకపోతున్నారు. వాళ్ళందరూ కేసీఆర్ గారికి కారు గుర్తుకే ఓటేసి మంచి మెజార్టీతో గెలిపిస్తామని వాళ్ళు వాగ్దానాలు కూడా చేస్తారు.